ఆయన ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆత్మలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించి నీకు రక్షణ ఇవ్వాలని, నీ ఆత్మకు మోక్షం ఇవ్వాలని, నీ జీవితాన్ని వెలిగించాలని, నీ పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తన చేతులను చాపి పిలుస్తున్నాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే. కారణం ఏంటి? యేసు మరణిస్తే ఎలా మంచి శుక్రవారంగా మారింది? కారణం ప్రతి మనిషి పాప శాపాన్ని తొలగించిన రోజు. యేసుని ఆత్మలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగిస్తాడు. పాప క్షమాపణ లేకపోతే నరకం తప్పదని వాక్యం సెలవిస్తుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని, ఆ భయంకరమైన నరకగ్నిలోనికి ఎవరు వెళ్ళకూడదని ప్రతి వ్యక్తి మారు మనసు పొంది, ఇదిగో యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని పిలిస్తే నీ ఆత్మకు రక్షణ ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేక గుడ్ ఫ్రైడే గాస్పల్ ర్యాలీ మార్చ్ 25వ తేదీ ఉదయం 6 గంటలకు. ప్రత్యేక గమనిక: గాస్పల్ ర్యాలీ అనంతరం ఉదయం 10 గంటలకు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక గుడ్ ఫ్రైడే వాక్య సందేశం అందించబడును. ర్యాలీ జరుగు స్థలములు: సికింద్రాబాద్ లో వైస్రాయ్ అండ్ కేజేఆర్ గార్డెన్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఆపోజిట్ లైన్, సికింద్రాబాద్. విశాఖపట్నంలో వాక్ ఫర్ జీసస్, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. వివరములకు 8008777300. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. Topic today is walking with God, zeal to walk with God. దేవునితో నడవాలి అనేటువంటి తృష్ణ కలిగి ఉండుట, ఆసక్తి కలిగి ఉండుట అనే అంశంగా రాసుకోండి. Great zeal, develop zeal for Jesus. దేవుని కొరకున్నటువంటి మీ ఆసక్తిని అభివృద్ధి పరచుకోండి. Enoch walked with God, the Bible says. హానోకు దేవునితో నడిచెను అని బైబిల్ సెలవిస్తుంది. Then God took him off. దేవుడు అతనిని తీసుకొని పోయెను. So before God took him to heaven, దేవుడు ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళక మునుపు what he did? ఆయన ఏం చేశాడు? Shall we look into the scripture? Genesis chapter 5 verse 22 to 24. ఆదికాండం 5వ అధ్యాయం 22 నుండి 23 24. Enoch walked with God after he begot Methuselah 300 years and begot sons and daughters. And verse 23. And all the days of Enoch were 365 years. And how many years he walked with God? 300 years. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. మరి ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు ఇతను? 300 ఏండ్లు నడిచాడు. చదవండి దాని తర్వాత. And Enoch walked with God and he was not, for God took him. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయెను. With whom are you walking? నీవు ఎవరితో నడుస్తూ ఉన్నావు? Whom are you spending your time? నీ సమయం ఎవరితో గడుపుతున్నావు? That's more important. అది చాలా ప్రాముఖ్యమైనది. That impact your future life. అది నీ భవిష్యత్తును ప్రభావితం పరుస్తుంది. Enoch started walking with God. హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు. He had wife and children. భార్య బిడ్డలు కలిగి ఉన్నాడు అతను. Having a family life, but still he walked with God. అయినను కుటుంబ జీవితము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునితో నడిచాడు. One side he has a daughters and son. ఒక ప్రక్క కుమారులు కుమార్తెలు ఉన్నారు. He has to send them to school. వారిని పాఠశాలకు పంపాలి. So many marriage things has to take care. వారికి వివాహ కార్యక్రమాలు ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. Arranging jobs, arranging house, everything is వారికి ఉద్యోగాలు, గృహాలు స్థిరపరచడం ఎన్నో పనులు ఉంటాయి. So children's responsibility upon his shoulder. పిల్లల బాధ్యత అనేది అతని భుజాలపై ఉంది. The family responsibility upon his shoulder. కుటుంబ బాధ్యతలు అతని భుజంపై ఉన్నాయి. But he was never give excuse because I'm busy, I cannot walk with you, God. నాకు ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి దేవా నేను నీతో నడవలేను అనేటువంటి కారణం ఎప్పుడూ చెప్పలేదు. So many children he had. ఎంతో పిల్లలు కలిగి ఉన్నాడు. But if you are in Enoch place, ఒకవేళ మీరే హానోకు చోట్ల ఉంటే you would have said like this. మీరు ఇలాగ చెప్పేవారేమో, Oh God, don't you know that I got daughters and sons, I am so too busy, I cannot walk with you. ఓ దేవా మీకు తెలీదా నా కుమార్తెలు కుమారులు ఉన్నారు కదా, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, నీతో నడవలేను నేను అని అంటా. I may walk with you Sunday at least 3 hours or 2 hours. ఆదివారం ఒక 2 గంటలు 3 గంటలు నీతో నడుస్తాను. But don't disturb me. మిగతా సమయంలో ఇబ్బంది పెట్టొద్దు. From Monday to Saturday I am fully busy.
సోమవారం నుంచి శనివారం వరకు నాకు అసలు ఖాళీ ఉండదు. I have to send my children to school and colleges. పిల్లలను స్కూల్ కు కాలేజీకి పంపించాలి. The older one, I have to find a match for them. పెద్దవానికి మంచి సంబంధం ఒకటి చూడాలి. I have to settle their life. వారి జీవితాల్లో నేను స్థిరపరచాలి. I am quite busy, Lord. ప్రభువా నాకు అసలు ఖాళీ బిజీగా ఉన్నాను నేను. I have to bring so many things whatever my wife asks. నా భార్య నన్ను ఏది అడుగుతుందో అడిగినవన్నీ నేను ఇంటికి తీసుకురావాలి. He never said like these excuses. ఎప్పుడు కూడా ఇటువంటి ఒక్క కారణము సాకు కూడా చెప్పలేదు. But he obeyed God. దేవునికి లోబడ్డాడు. He loved God. దేవుని ప్రేమించాడు. He had a zeal to serve God. దేవుని సేవించాలనే ఆసక్తి కలిగి ఉన్నాడు. So having all these responsibilities, ఈ బాధ్యతలన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా he made himself free from all those and he started serving God. వాటన్నిటిలో నుండి కూడా సమయం చేసుకొని దేవుని సేవ చేయడానికి తనను తాను ముందుకు He వెళ్ళాడు. never lived an irresponsible life, but he lived a responsible life. బాధ్యతారహితమైన జీవితాన్ని ఎప్పుడు జీవించలేదు, కానీ బాధ్యతాయుతంగానే జీవించాడు. He fulfilled all his responsibilities. అతను చేయవలసిన బాధ్యతలన్నీ నెరవేర్చాడు. At the same time, అదే సమయంలో he got enough time to walk with God, దేవునితో నడవడానికి కూడా అతనికి సమయం ఉంది. hearing from God, దేవుని వద్ద నుండి వినుచూ ఉన్నాడు. listening to God's word. దేవుని మాటలు వింటున్నాడు. In the Holy Bible, మన పరిశుద్ధ గ్రంథంలో కూడా when you read a book of Jude, మరి యోధా పత్రికలో మనం చదువుతున్నప్పుడు and the Jude says there is a book of Enoch మరి యోధా పత్రికలో అంటాడు హానోకు గ్రంథము అని కూడా ప్రస్తావిస్తాడు. that is missing in the Holy Bible. అది పరిశుద్ధ గ్రంథంలో లేదు. Somehow it was missed. అది ఏదో ఒక విధంగా అది తప్పిపోయింది. But the Jude, the disciple of Jesus, said there is a book of Enoch. In those days he wrote a book. యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోధా అంటాడు తన పత్రికలో రాస్తూ హానోకు గ్రంథము అని దాన్ని ప్రస్తావించడానికి ఆ దినాల్లో హానోకు కూడా ఒక గ్రంథం రాయడం జరిగింది. A man who walks with God, దేవునితో నడిచిన వ్యక్తి, his experiences were written in a book. అతడు అనుభవపూర్వకంగా ఒక గ్రంథాన్ని రచించాడు. So Jude was mentioned that Enoch also mentioned in the last days these things will take place. మరి ఈ అంత్య దినాల్లో కూడా ఇవి జరుగుతాయి అని హానోకు గ్రంథంలో రాయబడినట్లుగా యోధా పత్రికలో అతడు చెప్తూ ఉన్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. So this man walked with Almighty God. ఈ వ్యక్తి సర్వశక్తిమంతుడైన దేవునితో నడిచాడు. Is it possible to us? అది మనకు సాధ్యమవుతుందా? Come on, tell me. చెప్పండి, అది మనకు You may say, సాధ్యమవుతుందా? brother, how it is possible? I got family, I have children, I cannot walk with God every day. You may say so many excuses, but now listen to me. Bible says Enoch had a family, has a wife and children, and every responsibilities were upon him, but still he had enough time to walk with God. బ్రదర్, మాకు ఎన్నో కుటుంబం ఉంది, అలాగే పిల్లలు ఉన్నారు, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, దేవునితో నడవడం మాకు సాధ్యం కాదని అని మీరు కారణాలు చెప్తారేమో, కానీ ఆనొక కుటుంబం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునితో నడుచున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. Genesis chapter 6 verse 8 and 9, Noah walked with God. ఆదికాండము 6వ అధ్యాయం 8-9 వచనాల్లో నోవాహు దేవునితో నడిచాడు. Genesis chapter 12, ఆదికాండం 12వ అధ్యాయం, Genesis chapter 17 verse 1 to 5. ఆదికాండం 17 మొదటి నుంచి 5 వచనాలు. There is a person, Abraham walked with God. అబ్రహాము ఆయన కూడా దేవునితో నడిచాడు. James chapter 2 21 and 22 23. యాకోబు 2వ అధ్యాయం 22 23 24 వచనాల్లో Abraham was called as a friend of God. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. Shall we read it? ఆ వాక్యాన్ని మనం చదువుదాం. James chapter 2 verse 23. యాకోబు 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడినట్లు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికి స్నేహితుడు? దేవుని స్నేహితుడు. అబ్బా, ఏం రికార్డు కొట్టేశాడండి. ఎవరు? అబ్రహాం. అబ్రహాం. యోబు గురించి పరలోక రాజ్యంలో మాట్లాడతాడు. సాతానా, నువ్వు ఎప్పుడైనా నా భక్తుడైన యోబు గురించి విన్నావా? ఊజు దేశంలో ఉన్నాడు, ఆయన గురించి విన్నావా? ఆయన భార్య బిడ్డలు ఎంతో మంచిగా భక్తి కలిగిన వారు, తెల్లవారుజామున ప్రార్థిస్తారు, నన్ను ఆరాధించుట్లో ప్రార్థించుట్లో చాలా భక్తి గలవాడు అంటే సాతానుడంట ఆహాహాహా, ఊరికి అంత భక్తి గలవాడయ్యాడా? నువ్వు ఆయన కాపాడుతున్నావు, ఆయన పిల్లల చుట్టూ కంచి వేశావు, ఆయనకి కంచి వేశావు, ఆయన ఆస్తికి కంచి వేశావు, ఆయన సంపదను నువ్వు ఆశీర్వదించావు, ఆయన చేతి పనులను నువ్వు ఆశీర్వదించావు. కాబట్టి అతను బహుగా వర్ధిల్లాడు, ఆశీర్వదించబడ్డాడు, అనేక సంపాదించాడు. కారణం ఏంటంటే నువ్వు అతని ఇంటి చుట్టూ కంచి వేశావు. నేను చాలాసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఏం చేసావు సాతానా? కంచి దూకుదామని చూశాను. మరి ఏం చూసా? దూకగలిగావా? ఎక్కడ దూకుతాను? చాలా పెద్ద కంచి వేసావు. ఆ కంచి దూకి నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అందులో నువ్వేసిన కంచి ఎవరు దాటగలరో చెప్పుదేవా. కాబట్టి నువ్వు కంచి వేసావు కనుక నేను ఆయన బిడ్డలు ముడదామంటే వీలు కాల, ఆయన్ని తాకుదామంటే వీలు కాల, ఆయన ఆస్తిని దోచుకుందామంటే వీలు కాల. దొంగలను ప్రేరేపించా, దొంగలు వెళ్ళారు కానీ ఇంట్లో పడలేకపోయారు, పారిపోయి వచ్చేసారు. ఎవరింట్లో అయినా పడతాం కానీ ఆయన ఇంట్లో పడమంటున్నారు. చిన్న చిన్న దెయ్యాలను ప్రయోగించా, వెళ్ళిన దెయ్యం వెళ్ళంటే తిరిగి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఏమే అప్పుడే వచ్చావంటే నేను వెళ్ళలేను ఆయన ఇంటికి. ఎవరింటికి? యోబు గారింటికి వెళ్ళలేను. యోబు ఇంటి చుట్టూ ఏముంది? ఇంకే ప్రపంచంలో ఎవరింటికైనా పంపించి వెళ్తాను కానీ ఆయన ఇంటికి మాత్రం వెళ్ళాను. నేను ప్రయోగించిన ప్రతి దురాత్మ తిరిగి వచ్చేస్తుంది, ప్రతి అనారోగ్యం తిరిగి వచ్చేస్తుంది. ఆయన ఇంటి మీద మేము ఏ ప్రభావం చూపలేకపోయాం.
అతను అంత భక్తి కలిగి ఉన్నాడంటే కారణం నువ్వు అతను ఏం చేస్తున్నావు? చదవండి ఆ మాట. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను. అయితే మీ ఇంటి చుట్టూ ఏం వేయాలి? దేవుడు మీకు కంచి వేయాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవా, నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా కుటుంబం చుట్టూ ఏం వేయాలని ప్రార్థించాలి? కంచె వేయము దేవా, కంచె వేయము. కంచె లేకపోతే సాతానుడు తన్నుకుపోతాడు. దేవుని బిడ్డ, కంచె వేయకపోతే అపవాది తన్నుకుపోతాడు. జాగ్రత్త. మనం కంచె వేయబడిన వారుగా ఉండాలి. వాడు అంటాడు, సాతానుడు, కంచేసావు కాబట్టి నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేకపోయాను, అతను డిస్టర్బ్ చేయలేకపోయాను అంటే అప్పుడప్పుడు మనము కంచె పోగొట్టుకునే వారుగా ఉంటున్నామా? ఆలోచన చేయండి. ఒక రోజున ఒక వ్యాపారస్తుడు బయలుదేరి వెళ్తున్నాడు మైదాన ప్రాంతంలో. ఆ ప్రాంతంలో వెళుచుండగా ఆయనతో పాటు 10-20 మంది మరి ఒంటెల మీద తీసుకువెళ్తున్నాడు. వజ్రాలు బంగారం అమ్ముకుంటాడు వ్యాపారస్తుడు, కానీ భక్తి గలవాడు, ప్రార్థనాపరుడు. యూదుల్లో చాలామంది పాలస్తీనా ప్రాంతంలో ఓడ, ఇసుక ఓడ అంటారు దేన్ని, ఒంటెను, ఒంటి క్యామెల్స్ మీద బయలుదేరి వెళ్తారు. అయితే అర్ధరాత్రి పూట దొంగలు వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా పగటిపూట రారు. రాత్రి అందరూ పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా దాడి చేసి వాళ్ళని చంపి ఆ ఒంటెలను నరికి వేయడమో వాళ్ళని చంపేయడమో చేసి వారి దగ్గర ఉన్న దోచుకుని పోయేవారు పాలస్తీనాలో ఉన్నవారు. ఆ దొంగల గుంపు ఇప్పటిగా పాడుబుద్దు పోలా వాళ్ళకి. మెడలు నరకడం, మనుషులను చంపడం ఆది నుండి వస్తుంది వాళ్ళకి. అదొక సాతాను సంబంధమైనటువంటిది. అయితే వీళ్ళ ఇళ్ళ మీదకి వచ్చారు. వీళ్ళు ఒంటెల మీద వెళ్తూ ఉండగా వీళ్ళని గమనించింది ఒక దొంగల ముఠ. అయితే సాయంకాలం అయినప్పుడు వాళ్ళు ఒంటెలన్నీ వరుసగా పడుకోబెట్టి మధ్యలో వీళ్ళ ఆస్తి, వీరికి ఉన్నటువంటి వజ్రాలు, బంగారం, ఆ వ్యాపారం చేసేటువంటి వస్తువులన్నీ సామాగ్రి అక్కడ పెట్టి వాటి కంబలతో కప్పి చుట్టూ వాళ్ళు పడుకున్నారు. రాత్రిపూట వీళ్ళని గమనించిన వాళ్ళు మంచి నిద్రలో ఉన్నప్పుడు వెళ్దామని దొంగల ముఠ అర్ధరాత్రి 12-1 గంట టైంలో, లేదా 2 గంటల టైంలో బయలుదేరి వచ్చారు. వీరి దగ్గరికి వచ్చి చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏమిటో తెలుసా? వీళ్ళ చుట్టూ పెద్ద కోట గోడ కనిపిస్తుంది. అంత రాతితో కట్టిన గోడ. ఇదేమిట్రా, రాత్రికి రాత్రి వీడు ఎలా కట్టాడు గోడ? మనం చూసాం కదా, మైదానంలో గోడ కట్టాలంటే చాలా టైం పడుతుంది. ఇంత పెద్ద హెవీ వాల్ ఎలా కట్టగలిగాడు? సరే, ఆ దొంగల ముఠా నాయకుడు అన్నాడట, ఒక 4 ఇటు వెళ్ళండి, ఒక 4 ఇటు వెళ్ళండి, అందరూ అటు నుండి చూసిరండి, నేను ఇక్కడ ఉంటాను, ఎక్కడ దారిందో చూసిరండి, గేట్ ఎక్కడ పెట్టాడో చూసిరామని. 4 ఇటు 4 అటు గోడ వైపుకి వెళ్ళారు. ఈ గోడ చుట్టూ తిరిగి వచ్చారు. 4 కలుసుకున్నారు 8 మంది, కానీ అక్కడ గేట్ లేదు. గేట్ లేని గోడ ఎవరిని కడతారా? ఇదే మనుషుడు ఈ గోడ ఎలా కట్టాడు? ఆ గోడ కట్టాడు, కానీ ఏం లేకుండా కట్టాడు. గేటు దూకడానికి గేటు గోడ లేకుండా కట్టాడు. అది చాలా ఎత్తుగా ఉంది. అబ్బా, ఈ మనుషుడు మనకు దొరుకుతాయి, ఇతని ఆస్తిని దొంగిలించవద్దు, ఇతని ప్రాణాన్ని తీయొద్దు, కానీ గోడ రహస్యం ఏంటో తెలుసుకుందాం అని అనుకున్నారట. తెల్లవారుతుంది కదా, మళ్ళీ వాళ్ళు లెగుస్తారేమో తెలుస్తుందని చెప్పి పారిపోయారు. 2వ రోజు మళ్ళీ ఇదే టీంని వెంబడించారు వాళ్ళు వెనక నుండి. వీళ్ళకి తెలియదు పాపం. తెల్లవారు లేచి టిఫిన్లు చేసుకుని వండుకొని బయలుదేరి తిని వెళ్తూ ఉన్నారు. తెల్లారి చూసేసరికి దొంగలకి ఏం కనబట్టలా. అరే, రాత్రికి రాత్రి గోడ కట్టాడు, తెల్లవారేసరికి గోడ పీకేశాడు. ఈడే మనుషుడు ఈ ఇటుకలన్నీ ఎక్కడ పడేశాడు? ఈ కట్టిన గోడ సామాగ్రి అంతా ఎక్కడుంది? మళ్ళీ ఒంట్లే బయలుదేరి వెళ్తున్నాయి. 2వ రోజు చూశాడు, ఏమీ కనబడలేదు. 2వ రోజు రాత్రి వరకు వారు చూశారు, గోడే లేదు. ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు. వీరు వెనక నుండి నక్కి వస్తున్నారు నక్కల వలె. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఒక దిన ప్రయాణం తర్వాత రాత్రి మళ్ళా వారు ఒంటెలు వరుసగా పడుకోబెట్టడం వీళ్ళు చూశారు దూరం నుండి. అర్ధరాత్రి ఈ రోజు వెళ్దాం, అటాక్ చేద్దాం, ఇదే గుంపు మీద గోడ లేదు కదా అనుకున్నారు. 12:30కో 1 గంటకో వచ్చినప్పుడు మళ్ళా పెద్ద గోడ, మళ్ళా గేట్ లేదు. అప్పుడు వీళ్ళు అనుకున్నారట, వీడు మనకు దొరికితే అసలు ఒక్క వస్తువు అక్కర్లా, గోడ రహస్యం తెలిస్తే మన బతుకులు బాగుపడినట్టే అనుకున్నారట. దొంగల ముఠాకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ రహస్యం తెలుసుకుందామని. ఏంటి, ఎలా కట్టావు ఈ గోడ రహస్యం అని. 3వ రోజు, ఈ రోజు కూడా ట్రై చేద్దాం, ఈ రోజు కూడా గోడ ఉంటే ఖచ్చితంగా ఏమడుగుదాం, పగటిపూట కలుద్దాం వెళ్ళి, హలో సార్ హౌ ఆర్ యూ అని. కత్తులన్నీ తీసుకెళ్ళొద్దు, నార్మల్గా వెళ్ళి కలుద్దాం అనుకున్నారు, ప్లాన్ వేశారు. సరే, 3వ రోజు కూడా ప్రయత్నించారు. ఒక దిన ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పడుకోవడం చూశారు. అప్పుడు గోడ లేదు. రాత్రి 12:30-1 గంటకు వెళ్తే మళ్ళా పెద్ద గోడ. అయితే మళ్ళీ ఒక 4 ఇటు, ఒక 4 అటు పంపిస్తే ఒకడు పరిగెత్తుకొచ్చే, సార్ ఒక మనిషి వెళ్ళే హోల్ ఉంది సార్ అన్నాడట. ఎక్కడంటే ఒక గోడ చిన్నగా కట్ అయినట్టుగా కనిపించింది సార్. ఒకడు తర్వాత ఒకడు లోపలికి వెళ్ళొచ్చని. అరే, 2 రోజులు కనబడలా హోల్.
మూడో రోజు హోల్ కనిపిస్తుంది. పదండి వెళ్దామని అక్కడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద రంధ్రం ఉంది. ఆ రంధ్రం ద్వారా ఒకటి తర్వాత ఒకడు గోడలా పగిలి విరిగినట్టుగా ఉంది. దాన్ని కొంచెం గోడ పడగొట్టి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి కత్తులు తీసుకుని వెళ్ళి కరెక్ట్గా పడుకున్న వాళ్ళ మెడల దగ్గర పెట్టి దోచుకొని పోవాలి. దోచుకొని పోవడానికి వీళ్ళకి ఏం లేదు, మనసు లేదు. ఇప్పుడు ఏ రహస్యం తెలుసుకోవాలని, సో గోడ రహస్యం మీద ఉంది వీళ్ళ మనసు అంతా. లేవండి అన్నారు. అసలు అయితే లేవకుండా ఉంటే పట్టుకుపోవాలి దొంగలు. లేవడన్నప్పుడు వాళ్ళు లేచి బాబు బాబు చంపదు చంపదు మమ్మల్ని చంపదు దేవా దేవా అని కేకలు వేస్తుంటే ఆగండి పిచ్చారు ఆపండి, మేము చంపడానికి రాలేదు కానీ ఒక విషయం చెప్తాం. గోడ రహస్యం చెప్తావా చంపమంటావా అని అడిగాను. గోడ రహస్యమా? అదేంటి మాకు అర్థం కావట్లేదు. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు, రాత్రికి రాత్రి గోడ కడుతున్నావు, తెల్లసరిగా గోడ తీసేస్తున్నావు. మేము 3 రోజులను వెంటాడుతున్నాం. మొదటి రోజు చూసాం లోపలికి రాలేకపోయాం, రెండో రోజు చూసాం గేట్లని గోడ కట్టావు, మూడో రోజు ఎలా వచ్చారు సార్? ఎలా వచ్చామా? ప్రతిరోజు పరీక్షించినట్టు నలుగురిటి వెళ్తే మూడో రోజు మాత్రం ఒక మనిషి ప్రవేశించే హోల్ మాకు కనబడింది. దాని ద్వారా మేము లోపలికి రాగలిగాం. అప్పుడు ఈ భక్తుడికి అర్థమైపోయింది, ఓహోహోహో ఆ వాళ్ళ సంగతి చెప్తాను కూర్చుండని అంట. మీ వెండి మీ బంగారాలు మీ వజ్రాలు మాకు అక్కర్లేదు, గోడ రహస్యం మాకు కావాలి. రాత్రి కడుతున్నావు తెల్లారి తీసేస్తున్నావు, గోడ రహస్యం చెప్పమని చెప్తాను కూర్చుండి అన్నాడు. మా దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. ఏం రాయబడింది? ప్రార్థన చేసుకుని పడుకోమన్నాడు. మరి ఏం చేశారు మీరు? మొదటి రోజు బాగా ఆసక్తిగా ప్రార్థించాం, ప్రభు ఆ దొంగల భయం నాయన. మొదటి రోజు ప్రయాణం కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయరా, ప్రార్థన చేయరా, నువ్వు ప్రార్థన చేయి, అమ్మ నువ్వు ప్రార్థన చేయని అందరూ ప్రార్థన చేశాం. దేవా నీ కాపుదలు ఇవ్వు, మా చుట్టూ నీ కంచి వేయి, నీ దూతలు మాకు తోడుగా ఉంచు నాయన. ఇదిగో ఎడారిలో ప్రయాణం చేస్తున్నాం, ఎంతోమంది దొంగలు ఉన్నారట, నరహత్య చేసేవాళ్ళు ఉన్నారట, నరహంతకులు ఉన్నారట, వారి బారిన పడకుండా మమ్మల్ని కాపాడుము దేవా అని ప్రార్థించి పడుకున్నాం. రెండో రోజు కూడా ప్రార్థించాం. 2 రోజులు ఏ ప్రమాదం లేకపోయేసరికి మూడో రోజు అనుకున్నాం, ప్రభా నీకు తెలియదు ఏముంది, అలసిపోయాం నాయన, ఆమేన్ ప్రభా అని పడుకున్నారట. మొదటి రోజు ఉన్నంత ఆసక్తి ప్రార్థనలో ఉందా? రెండో రోజు మూడో రోజు పూర్తిగా పోయింది. ఎందుకంటే దేవుని కాపుదల మనకున్నప్పుడు మనం దైవ భయాన్ని వదిలేస్తాం. బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్. I got bank balance. నాకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. I have a house. నాకు ఇల్లు ఉంది. I got a vehicles. నాకు వాహనాలు ఉన్నాయి. I got servants. నాకు పని వాళ్ళు ఉన్నారు. What I need more. ఇక నాకు ఇంకేం కావాలి? So why should I pray more? ఇక నేను ఎందుకు ప్రార్థన చేయాలి? Let me pray less. నేను కొద్దిగా చేస్తాను ప్రార్థన. Oh God. ఓ దేవా, bless me and bless my wife. నన్ను దీవించు, నా భార్యని దీవించు. Bless my 2 children. నా 2 పిల్లల్ని దీవించు. We are 4. మేము 4. No more. ఇక ఎవరు లేరు. Amen. ఆమేన్. Some people prayer is like that. కొంతమంది ప్రార్థన అలా ఉంటుంది. Oh God bless me and bless my wife. దేవా నన్ను నా భార్యను దీవించు. We too. మేమిద్దరం. We have other 2 children. మాకు 2 పిల్లలు ఉన్నారు. We are totally 4 Lord. మేమంతా 4మే ప్రభువా. No more Lord. ఇక ఎవరు లేరు. Amen Lord. ఆమేన్ ప్రభువా. That's not the prayer we should pray. మనం చేయవలసిన ప్రార్థన అది We కాదు. should face to face talk to God. మనం దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. Any servant in the world, if he is being used mightily, they had a zeal to walk with God. ఏ సేవకుడైతే బలముగా వాడబడుతూ ఉన్నాడో అతడు దేవుని కొరకు తృష్ణ ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు, ఈ రోజు దేవునితో నడవాలనుకుంటున్నాను అని వారి చేతులను పైకెత్తండి. Let's pray my brother and sister. Let me walk with you. నేను నీతో నడుస్తాను ప్రభువా. Enoch walked with you. హానోకు నీతో నడిచినట్లు. Abraham walked with you. అబ్రహాము నీతో నడిచాడు. Noah walked with you. నోవాహు నీతో నడిచిన ప్రకారం All of them they had a family. వారందరూ కుటుంబాలు కలిగి ఉన్నారు. But still they made up time to walk with you, Lord. అయినను వారు నీతో నడవాలని సమయం గడిపారు ప్రభువా. Teach us to walk with you, Father. నీతో నడుచుట మాకు నేర్పుము తండ్రి. Teach us to worship you, God. నిన్ను ఆరాధన చేయడం మాకు నేర్పండి. Anoint me, Holy Spirit. పరిశుద్ధాత్మను మమ్మల్ని Use అభిషేకించండి. me for your glory, నీ Father. మహిమ కొరకు నన్ను వాడుకో ప్రభు. Let me have zeal to serve you. నిన్ను సేవించే తృష్ణ ఆసక్తి నాకు Give me ఇవ్వండి. a great zeal to worship God. దేవుని సేవించాలనే గొప్ప పౌరుషం నాకు దయచేయండి. Father, touch your people, anoint your people. తండ్రి నీ ప్రజలను తాకండి, Let your అభిషేకించండి. blessings come upon your people. ఆశీర్వాదాలు ఈ ప్రజలపైకి వచ్చును గాక. As many are crying and praying, అనేకులు కన్నీటితో I see ప్రార్థిస్తున్నారు. the hand of God is coming upon you. దేవుని హస్తం నీ పైకి వచ్చును నేను I see the చూస్తున్నాను. power of God is coming upon you. దేవుని శక్తి నీ పైకి వస్తును నేను He is చూస్తున్నాను. transforming your heart. ఆయన నీ హృదయాన్ని He is రూపాంతరపరుస్తున్నారు. giving you a new heart, నూతన హృదయం నీకు ఇస్తున్నారు. new mind. నూతన మనస్సు. He will change your entire life. ఆయన నీ పూర్తి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తారు. Father, touch them and bless your people. తండ్రి వారిని తాకండి, దీవించండి, Use them for ఆశీర్వదించండి. your glory. నీ మహిమ కొరకు వాడుకోమని అడుగుచున్నా. Strengthen them, Jesus. బలపరచండి యేసు. Let miracles happen in their finances. వారి ఆర్థిక విషయాల్లో అద్భుతాలు జరుగును గాక. Miracles happen in their spiritual life. వారి ఆత్మీయ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. Let them have success in their future life, Lord. వారి భవిష్యత్తు జీవితంలో గొప్ప విజయం సాధించే కృప Bless దయచేయండి. them with a good health, Father. మంచి ఆరోగ్యంతో దీవించండి ప్రభువా. With a good health, you bless them. మంచి ఆరోగ్యంతో వారిని దీవించండి. With a sound mind. మంచి మనస్సునివ్వండి. Let there be peace in
in their house. వారి కుటుంబాల్లో సమాధానమునివ్వండి. Strengthen them and use them. వారిని బలపరచండి, వాడుకోనండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. యేసు నామములో ప్రభుతో నడిచే మనసు దేవుడు మీకు దయచేయును గాక. నడిచేద యేసునితో నా జీవిత కాలమంతా, నడిచేద యేసునితో నా జీవిత కాలమంతా, గడిపేదా యేసుతో ప్రతి క్షణం ప్రార్థనలో, గడిపేదా యేసుతో ప్రతి క్షణం ప్రార్థనలో, క్రీస్తు ప్రేమను చాటెదా, సత్య సువార్త ప్రకటించెదా, నశించు వారిని రక్షించెదా, క్రీస్తు సాక్షిగా జీవించెదా. పని చేయదు ప్రభు, నీతో నడిచే మనసు, నీతో జీవించే మనసు మా అందరికి దయచే ప్రభు. ఆమేన్. పరీక్షలకు వెళ్ళే బిడ్డలు చేతుల పైకి ఎత్తండి, గుండె మీద చేపెట్టుకోండి. Father, I pray for children. తండ్రి, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. As they are going to appear for exam, వారు పరీక్షలు రాయడానికి వెలుచు ఉండగా, Father, help the children, Lord. తండ్రి, బిడ్డలకు సహాయం చేయి ప్రభువా. They should get a good score in every subject. ప్రతి సబ్జెక్ట్ లో కూడా మంచి మార్కులు Give సాధించాలి. them ability, వారికి సామర్థ్యం ఇవ్వండి, knowledge, తెలివినివ్వండి. ability, Lord. ప్రభువా, శక్తి సామర్థ్యాలు ఇవ్వండి. Give them confidence. గొప్ప నమ్మకం ఇవ్వండి. Take away the confusion. వారిలో ఉన్నటువంటి ఆందోళన తీసివేయండి. I rebuke that the spirit of fear leave them now. భయము కలిగించే ఆత్మను వారి విడిచిపోమని గద్దిస్తున్నాను. Fear of exams go. పరీక్ష భయము తొలగిపో. Receive boldness. ధైర్యాన్ని పొందుకునండి. Let them go to their exams and write well in the name of Jesus. వారు పరీక్షలకు వెళ్లి యేసు నామములో పరీక్షలు చక్కగా వ్రాయుదురు గాక. Lord, I pray that in the journey, in their health, Lord, let them have good health and let them go in right time. ప్రభువా, వారు ప్రయాణం చేసినప్పుడు, వారు వెళ్తున్నప్పుడు మంచి ఆరోగ్యం కలిగి సరైన సమయానికి వారు వెళ్ళాలి తండ్రి. No more disturbance, no more confusion. ఎటువంటి ఆటంకాలు, కలవరాలు ఉండకుండా సహాయం చేయండి. Let the children may have good success in their education. ఈ బిడ్డలకు వారి పరీక్షల్లో మంచి జయము దయచేయమని In అడుగుతున్నాను. Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. మాకు అప్పులు ఉన్నాయండి కొద్దిగా. అప్పు ఉంటున్నప్పుడు ముందటి శుక్రవారం రోజున స్టీఫెన్ పాల్ అన్నయ్య గారు లాస్ట్ ప్రార్థన చేస్తూ ఏం చెప్పారంటే, కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటున్నాయి, ఇంకా ఇవి తీరవు అని అనుకుంటున్న వాళ్ళకి దేవుడు ఒక ద్వారం తెరవబోతున్నారు, అలా ఉన్న వాళ్ళు లేచి నుంచోండి అని చెప్పారు. చెప్పినప్పుడు చెయ్యెత్తి ప్రార్థన చేస్తాను, ఆయనతో పాటు ఏకీభవించాను. ఏకీభవించినప్పుడు, ప్రభా నేను నీ వైపు చూస్తున్నాను, నీవు కార్యం చేయండి, నీ నుండి మాత్రమే విడుదల వస్తుంది, నువ్వన్నీ చేటుకు శక్తి కలిగిన వాడు అని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పు ఎందుకు తీర్చలేకపోతున్నామో అనేది దేవుడు చూపించారండి. ఆ చూపించినప్పుడు అది ఒప్పుకున్నాను నేను. సారీ లార్డ్, ఇంకెప్పుడు కూడా నీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నానని అన్నప్పుడు 4 గంటల తర్వాత అండి చాలా ఆశ్చర్యంగా అప్పంతా కూడా తీర్చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే నేను ఒక మాట అన్నాను, ఆకాశపు వాకిళ్ళని విప్పి గొప్ప ధన సమృద్ధిని నువ్వు కుమ్మరిస్తావని లేఖనాల్లో ఉంది, ఒకసారి వాగ్దానాన్ని నా పట్ల చేయవా, ఎందుకంటే నీ వైపే నేను చూస్తున్నాను అని అంటున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి అసలు ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. కంప్లీట్గా అప్పు మొత్తం కూడా తీర్చేయటానికి దేవుడు సహాయం చేశారు. గొప్ప ఆశ్చర్యకరమైన ఒక సహాయాన్ని ఆయన నేను పొందుకున్నాను. అట్లాగా ఒక్కొక్క ఫైనాన్షియల్గా ఏదైతే మేము సఫర్ అవుతున్నామో వాటన్నిటినీ కూడా వాగ్దానాలు ఎత్తి పట్టుకుంటూ ఎక్కడ దేవునికి లోబడాలో, మరి అన్నయ్య నిజంగా లైఫ్ చేంజ్ అయిపోతుంది. నిజంగా మాటలు అసలు ఒక్కొక్క మాట చాలా వెలుగుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. మర్మాలు అవి చూస్తూ ఉంటున్నప్పుడు 2 కన్నా కూడా ఇంకా ఎక్కువే ఆశీర్వాదాన్ని మేము చూడగలిగాము. దేవుడు చాలా అద్భుతంగా అన్ని రకాలుగా ఆత్మీయంగా మరెక్కువగా నన్ను అన్నయ్య వాక్య పరిచయం ద్వారా నన్ను బలపరుస్తున్నాడు. ఈ సాక్ష్యము దేవుని నామానికే మహిమ కలుగును కాక. నా పేరు వంశీ అండి.
హైటెక్ సిటీ నుంచి వచ్చాను. నేను MBA చేశాను. 4 ఇయర్స్గా నాకు ఉద్యోగం లేదు. నేను 4 ఇయర్స్ జాబ్ ప్రయత్నించి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఇంకా 4 ఇయర్స్ తర్వాత ఇంకా నా కెరియర్లో గ్యాప్ వచ్చిందని చెప్పి చాలామంది ఇంకా నీకు జాబ్ రాదు, ఇంకా అన్ని విధాలుగా నీ కెరియర్ కూడా పాడైపోయింది అని అంటున్నప్పుడు నేను ఇంకా ఒకరోజు టీవీ పెట్టుకునేటప్పుడు ఏడుస్తూ ఉన్నా, ఇంట్లో ఒంటరిగా కూర్చున్నా. ఆ రోజు స్టీఫెన్ పాల్ గారు అయ్యగారి వాక్యం వస్తూ ఉంది. ఆ రోజు అయ్యగారు నాతోనే మాట్లాడుతూ ఉన్నారు. అయ్యగారు అంటున్నారు, చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి కదా, ఇదిగో నేను వచ్చాను, నీ కన్నీటిని నేను చూశాను, ఈ రోజు నేను నీకు ద్వారం తెరవబోతున్నా అని చెప్పేటప్పుడు ఎందుకో నమ్మకం అనిపించింది. తప్పకుండా నాకు జాబ్ వస్తుంది అని అనిపించింది. కానీ మోకాల మీద పడి ఆ రోజు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నెక్స్ట్ డే నా స్నేహితుడి ద్వారా MBA HRలో ఇంటర్వ్యూ ఉంది, వెళ్తావని అన్నారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళినాక వాళ్ళు నన్ను చూడగానే నన్ను ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఎందుకో మంచిగా పనిచేస్తాడు అనిపించి నాకు అపాయింట్మెంట్ చేశారు. 4 ఇయర్స్గా నీకు ఎవరు జాబ్ ఇవ్వరు, నీకు గ్యాప్ వచ్చిందని. కానీ నా యేసయ్య నేను వెళ్ళి అక్కడ అడుగు పెట్టగానే జాయినింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఆ రోజు స్టీఫెన్ పాల్ అయ్యగారు నాతో మాట్లాడి ఉండకపోతే ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అయిపోయేది. కానీ ఈ రోజు నేను MBA HRలో జాబ్ చేస్తున్నా. లైఫ్ చేంజింగ్ ప్రార్థనా పండుగలు, పరిశుద్ధాత్మ అభిషిక్తులు, దైవజనులు డాక్టర్ PJ స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారి యొక్క వాక్య సందేశాలు మరియు ప్రార్థనలు. తేదీలు ఏప్రిల్ 4, 5, 6 తేదీలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా, నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాన్నావు, నిన్ను గణపరచువాన్ని గణపరుస్తాన్నావు. వీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గణపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్: PJ Stephen Paul Ministries, State Bank of India, current account number 3528743345 మరొకసారి 3528743345, పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025. IFSC code SBIN 0002772. మా చిరునామా PJS Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరీ అపార్ట్మెంట్స్, beside HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJS Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027.